We are called by God. We are chosen by God. We were here to fulfill the plans and purpose of God on this earth. The word of God is more alive than anything. Amen. To sustain the weary. That is the only purpose of my ministry. దేవుని యొక్క వాక్యము ఆకాశమును తెరుస్తుంది. నేను మీ పానీయమును మీ ఆహారమును ఆశీర్వదించేదను, మీ మధ్య నుంచి రోగమును తీసివేదను. I am God that heals. I am Jehovah Rapha. God wants to introduce you to your own uncovered and discovered unlimited strength. This is your day of breakthrough. This is the day of miracles. This is the day that you need to shake the dust of the past and rise up and receive your king. మన సువార్త చెప్తా ఉంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనుషులను ఒప్పింపజేస్తూ ఉంటాడు. మనిషిని తన రూపమందు, తన పోలికగా, తన స్వరూపమందు నరునిగా సృష్టించాను. దేవుని యొక్క ఆత్మ మీరు నివసించేలా మీరు శరీర స్వభావం గలవారు కాదు, కానీ ఆత్మ స్వభావం గలవారు. మన జీవితానికి దేవుని యొక్క వాక్యము అది ఆధారం. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. మిమ్మల్ని అందరినీ చూడటం నాకు చాలా ఆనందంగా, సంతోషంగా, ఇంకా చెప్పాలంటే మళ్ళీ ఇయర్ ఎండింగ్లో మనందరం మళ్ళీ కలిసి ఒకసారి దేవుణ్ణి తల్లులుగా ప్రార్థించే తల్లులుగా, స్త్రీలుగా అండ్ యంగ్ గర్ల్స్ ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు చేరినందుకు దేవుడు మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించినందుకు దేవుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకనంటే నేను గత ఒక 4-5 months నుంచి దేవుణ్ణి ఒకటి అడుగుతున్నాను. ఏంటి అని అంటే దేవుని మాట, నా ప్రార్థన ఒకటే కావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నోటి నుంచి వచ్చే మాట నా ప్రార్థన. యేసయ్యా, మేక్ మై ప్రేయర్, నా ప్రార్థన నీ మాటగా అవ్వాలి ప్రభు, so that I can see breakthroughs in my life. Amen. Hallelujah. Hallelujah. Power of a praying woman. Power of a praying woman. Today is title of my sermon. ఒక ప్రార్థించే స్త్రీ యొక్క శక్తి ఎంత బలమైనదో ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేయింగ్ ఉమెన్ రిఫ్లెక్ట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. డిడ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ప్రేయింగ్ ఉమెన్, ప్రార్థించే తల్లి దేవుని యొక్క హృదయాన్ని చూపిస్తూ ఉంటుంది. అంటే దేవుని యొక్క హృదయం ఎలా ఉందో ఆ ప్రార్థించే తల్లి యొక్క జీవితం కనబడతా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. మరి కనిపిస్తుందా? ఈ రోజు నుంచి కనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రేయింగ్ ఉమెన్, హర్ పవర్ అంటే తన యొక్క శక్తి, ప్రార్థించే తల్లి యొక్క శక్తి తనకి మించి ముందుగా నడుస్తూ ఉంటుంది. హర్ పవర్ ఎక్స్టెండ్స్ హర్ సెల్ఫ్ అంటే తనలో ఉన్న శక్తి తనని తనకంటే ముందుగా తీసుకెళ్తూ ఉంటుంది. ఆమేన్. టుడే ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్, ఎవరికి కాదు, ఓన్లీ నేను దేవుడు నాతో ఏం చెప్పాడు అని అంటే ఈ ఇయర్ ఎండ్ అయ్యి నూతన సంవత్సరంలో అడుగు పెట్టేటప్పటికల్లా ఫాదర్స్ హౌస్లో ఉన్న వాళ్ళు, ఫాదర్స్ హౌస్కి కనెక్ట్ అయ్యే స్త్రీలందరూ డేంజరస్ ఉమెన్స్గా తయారు చేసి తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయింగ్ ఉమెన్ ఆర్ సో డేంజరస్ ఉమెన్స్. భయపడిపోవాలి. మిమ్మల్ని చూస్తే మీ చుట్టూ ఉన్నవారు, మీ పరిస్థితులు, మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్కి ఏం రావాలి అంటే వణుకు రావాలి. వెన్నులో వణుకు అంటారు చూడండి, అది పుట్టాలి. అట్టి ఆత్మని దేవుడు ఈరోజు మీ పైన ఉంచి ఇక్కడి నుంచి పంపించును గాక. ఆమేన్. తన యొక్క పవర్ ఎంత శక్తివంతంగా ఉంటుందంటే తన చుట్టూ ఉన్న వారి జీవితాల్ని కూడా తను కంట్రోల్ చేయగలిగినంత శక్తిని దేవుడు ప్రార్థించే తల్లికి అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన వారి కోసం ఇంటర్సీడ్ అంటే విజ్ఞాపన చేస్తూ ఉంటుంది. తను ప్రేమించే వారి కోసం,
తను నమ్ముకున్న వారి కోసం, తన మీద ఆధారపడిన వారి కోసం ప్రార్థించే తల్లి ఎప్పుడు కూడా విజ్ఞాపన చేస్తానే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు తన యొక్క సమస్యల్ని కానీ, తన యొక్క బాధల్ని కానీ, తన యొక్క కన్నీరుని కానీ, తన యొక్క సంతోషాన్ని కానీ, తన యొక్క హార్ట్ రిజాయిస్ థింగ్ని కానీ, కొంతమంది మనం ఇప్పుడు ఇక్కడ ఆనందించలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆనందం అంటే మాకు తెలియదు సిస్టర్, మేము ఎప్పుడు ఆనందించలేదు అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. ఎవరెత్తుతారు? మనిషి అన్నాక ఆనందం, దుఃఖం, సంతోషం, ఏడుపు, బాధ అన్నీ ఉంటాయి కదా. అన్నీ కలిపిందే మనిషి జీవితం. పశువులకు ఉండవు, మనుషులకు ఉంటాయి. అవునా కదా? లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తన యొక్క రిజాయిస్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది ఆ స్త్రీ? ఎవరు లేకపోతే ఎగురుతుంది. ఇంకొంచెం టెక్నాలజీ ముందుకెళ్ళింది కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ స్త్రీలు అయితే షీ కెన్ యాక్ట్ అంటే లైక్ ఏ కిడ్. ఆ చిన్నపిల్లలాగా గెంతుతుంది, ఏడ్స్. కొంతమంది ఓల్డ్ జనరేషన్ వాళ్ళు అయితే లోపల లోపల బయటికి, ఎందుకంటే ఏన్షియంట్ అంటే పాతకాల పద్ధతులు తల్లిదండ్రులు నేర్పించిన దాన్ని బట్టి ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా, నవ్వు వచ్చినా నిండు కుండలాగా ఇలా ఉండాలి, స్టోన్ లాగా ఉండాలి అన్నాను. నేను మాట్లాడేది ఆ వ్యక్తులతో కాదు, నేను న్యూ క్రియేషన్తో మాట్లాడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని అయినా సరే దేవుని సింహాసనం దగ్గరికి తీసుకెళ్ళగలిగే శక్తి ప్రార్థించే తల్లికి మాత్రమే ఉంది. ఆమేన్. డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి సింహాసనం మీద పెట్టేస్తుంది. ఎవరో తెలుసా? ప్రార్థించే తల్లి. ప్రార్థించే తల్లికి సింహాసనం దగ్గరికి యాక్సెస్ ఉంది. ఆమేన్. తను భూమి మీదే జీవించింది, బట్ ఇన్ స్పిరిట్ షీ కెన్ గో టు ద థ్రోన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అబ్బా మేమేంటి సిస్టర్ మీరేం మాట్లాడుతున్నారు? నమ్మట్లేదా? నమ్మకం రావట్లేదా? దేవుడు ఆ నమ్మకాన్ని మీకు కలిగించి ఇక్కడ నుంచి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో మీరు ఇక్కడ కూర్చోగానే నేను నా నా నేను ఒక టెక్నాలజీ కనిపెడితే బాగుండు అని అనుకున్నా. ఏంటిదో తెలుసా? చర్చ్కి వచ్చేటప్పుడల్లా ఒక స్కానర్ పెట్టేసి ఆ స్కానర్లోంచి రావాలి చర్చ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. వచ్చిన వాళ్ళందరూ ఆ స్కానర్ అంటే ఇది వరకు అదే షోరూమ్స్కి వెళ్తే ఇట్లా ఉంటుంది కదా డోర్ లాగా, దాంట్లోంచి వెళ్ళేటప్పుడు బాడీలో ఏమైనా ఐరన్ ఉన్న పిస్టల్స్ సంథింగ్ ఏదైనా ప్రాణ హానికరమైన వస్తువులు ఏమైనా ఉంటే కిక్ 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 అని మోగుతూ ఉంటుంది కదా. అలాంటిది ఒకటి చర్చ్ గేట్ దగ్గర పెట్టి చర్చ్కి వచ్చిన వాళ్ళందరూ హృదయాల్లో బాధలు ఏమైనా ఉంటే కిక్ 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 అని వాటిలన్నింటినీ తీసేసి ప్యూర్ హార్ట్ తోటి చర్చిలోకి పంపించాలి. ఏమే అలాంటి ఒక మిషన్ వస్తే బాగుండు అని నేను ప్రార్థిస్తున్నా. ఎవరైనా ఒక వ్యక్తి అలాంటి వాడు లెగిసి, అమ్మాయే అబ్బాయి వద్దు, ఎందుకంటే గర్ల్ నోస్ హౌ ద పెయిన్ ఈస్. ఏమే ఎందుకంటే దేవుడే ఉమెన్ని చాలా ప్రెషియస్గా ట్రీట్ చేస్తూ ఉంటాడు. చూడండి, దేవుడు అంతా సృష్టించేశాడు. భూమిని, ఆకాశాన్ని, పక్షుల్ని, జంతువుల్ని, పురుగుల్ని, పాముల్ని, తేలుల్ని, చేపల్ని, నీళ్ళని, ఆకాశాన్ని, భూమిని, తర్వాత గాలిని, వెలుగుని, చీకటిని, మనిషిని కూడా సృష్టించేశాడు. కానీ దేవునికి ఆ సర్కిల్ రౌండ్ అవలా. ఆ చివరికి వచ్చేసరికి సర్టెన్ స్పేస్ కనిపిస్తూ ఉంది. ఏదో తక్కువైందని మనిషిని సృష్టించాడు. రైట్ ఆర్ రాంగ్? ఇంకా ఏదో తక్కువైపోయిందని మనిషిని సృష్టించాడు. ఆదాముని సృష్టించినా సరే దేవునికి తను చేసిన కార్యంలో సంపూర్తి కనిపించలా. సృష్టిని సృష్టించినప్పుడు దేవునికి ఒకటి తక్కువైంది. అదేంటా అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక వంట చేసామనుకోండి, దాంట్లో అన్నీ వేసి మనం వంట చేస్తాం, అందరూ బాగుందంటారు. కొన్నిసార్లు మనం తిన్నప్పుడు దాంట్లో ఇదేస్తే బాగుండు, అవునా కదా? ఈ ఇంగ్రీడియంట్ అబ్బా ఇది వేసుంటే బాగుండేది, ఇది కొంచెం పెంచుంటే బాగుండేది, ఉప్పు పెంచుంటే బాగుండేది, కారం పెంచుంటే బాగుండేది, లేకపోతే మసాలా పౌడర్ ఇంకొంచెం జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసే కదా, ఫుల్ స్పూన్ వేసి ఉంటే బాగుండేది. కానీ ఇంట్లో వాళ్ళందరికీ, కానీ చేసిన నీకు
అలాగే దేవుడు అన్ని సృష్టించినాక ఎక్కడో లోటు. నేను అడుగుదాం అనుకుంటున్నా దేవుణ్ణి క్వశ్చన్. దేవా, నీకు లోటు అని తెలిసినప్పుడు ఇంకొక ముద్దని తీసుకొని ఇంకొక మనిషిని చేసే పని కదా. ఎందుకనే స్త్రీని చేయాలనుకున్నావు? స్త్రీయే ఎందుకు చేయాలనుకున్నావు ప్రభువా? అది కూడా ముద్దతో ఎందుకు చేయలేదు? ఎందుకు ఆదాము యొక్క పక్కటెముకలో నుంచి తీసి ఆడ మనిషిని చేయాలనుకున్నావు? బికాస్ స్త్రీ లేనిదే సంపూర్ణత లేదు. ఆమేన్. మనిషి జీవితానికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి, హోల్ వరల్డ్కి కూడా సంపూర్ణత ఎవరంటే స్త్రీ. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆ స్త్రీని ఎప్పుడు ఆనందంగా ఉండమనే కోరుకుంటాడు. ఆమేన్. దేవుడంట స్త్రీని చేసేటప్పుడు మట్టి ముద్ద ఆదాము ఎముకే కాదంట, తనలో ఉన్న అందాన్ని, తనలో ఉన్న శక్తిని కూడా పెట్టి చేశాడంట. ఎందుకో తెలుసా? ఆదాముకి సాటి అయిన స్త్రీగా ఉండటానికి దేవుడు స్త్రీని నిర్మించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉండటానికి? ఒకసారి చెప్పండి గట్టిగా. ఎలా ఉండటానికి? ఈ మాట చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో దీని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రార్థన ఆత్మ కలిగిన స్త్రీలు చాలా భయంకరమైన వ్యక్తులు. ఎందుకనంటే వాళ్ళు దేన్నైనా సరే ఆపగలరు, దేన్నైనా డెస్ట్రాయ్ చేయగలరు, దేన్నైనా రీబార్న్ చేయగలిగిన శక్తి దేవుడు ప్రార్థించే తల్లుల యొక్క చేతిలో ఒక ఆయుధంగా చేసి పెట్టాడు. ఆమేన్. వాళ్ళు యుద్ధ భూమిలోకి అడుగు పెట్టేటప్పుడు వాళ్ళు తీసుకెళ్లే ఖడ్గము గొలియాతు ఖడ్గము కంటే కూడా భయంకరమైన ఖడ్గం. ఆ ఖడ్గం ఏంటంటే ప్రార్థనా ఆయుధము. ఆమేన్. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, నేను చేసే ప్రార్థన ముందు మీరంతా సిస్టర్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన జీవితం అంటే ఏంటో నాకు తెలుసు. ఎస్, నీకు తెలిసి ఉండొచ్చు, కానీ నీ యొక్క ఆయుధం మాత్రం పదునుగా లేదు. అందుకనే నీ ద్వారా చుట్టూ ఉన్నవారు, నీ ఇంటి వారు, నీతో పాటు ఉన్నవారు యొక్క జీవితాల్లో మేలులు నువ్వు చూడలేకపోతున్నావు. కాబట్టే నీ యొక్క ఆయుధానికి ఈరోజు పొద్దును పెట్టి దేవుడు నిన్ను పంపించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఒక ప్రార్థించే తల్లివైతే ప్రార్థించటం ఆపవాకు. దేనికోసం కూడా ప్రార్థించటం నీకు అలవాటు ఉన్నట్లయితే ప్రార్థిస్తానే ఉండు. చూడండి, చాలామంది, నేను మొన్న ఇంటర్సెసరీ మీటింగ్ మనకి ట్యూస్డే 11 o'clockకి చాలా అంటే చాలా బలంగా జరుగుతూ ఉంది. ఇక్కడ చాలామంది మిస్ అవుతున్నారు. మీరందరూ దయచేసి ఇంటర్సెసరీ మీటింగ్కి మిస్ అవ్వద్దు దయచేసి. ఎందుకో తెలుసా? ఇంటర్సెసరీ అంటేనే విజ్ఞాపన చేయటం దేవునికి. దేవుని సన్నిధిలో వచ్చి మీ జీవితాల కోసం, మీ బిడ్డల కోసం, మీ పరిస్థితుల కోసం, సంఘం కోసం, దేవుని సేవకుని కోసం విజ్ఞాపన చేయటం మీరు మొదలుపెట్టినట్లయితే దేవుడు మీ జీవితాల్లో ఆగిపోయిన కార్యాలన్నిటినీ కూడా 100% సమకూర్చి జరిగించునుగాక. ఆమేన్. విజ్ఞాపన ప్రార్థన యొక్క శక్తి చాలా భయంకరమైనది. ప్రేయింగ్ ఉమెన్ ఈజ్ మోర్ డేంజరస్. నా ఫస్ట్ పాయింట్, ఉమెన్ ఆఫ్ ఫెయిత్. ప్రేయింగ్ ఉమెన్ ఈజ్ మోర్ డేంజరస్. ఎందుకు డేంజరస్? ఎందుకంటే తను యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన యొక్క ఆయుధాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. లైక్ షూనేమీరాలైన స్త్రీ ఏ రీతిగా తన యొక్క ఆయుధాన్ని తీసుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళిందో. నేను కొంతమంది స్త్రీల గురించి చెప్తా. చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది గురించి మాత్రమే నేను మాట్లాడతా. ప్రార్థించే తల్లి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధం లేకుండా వెళ్ళదు. తన యొక్క ఆయుధమే తన యొక్క ప్రార్థన, తన యొక్క ఆయుధమే
తన యొక్క విశ్వాసం. చూడండి, ఆ స్త్రీ తన యొక్క బిడ్డ చనిపోయినప్పుడు తను ఏం చేసింది? ఏడ్చిందా? ఏడ్చుండొచ్చు. ఎందుకంటే యాజ్ ఎ మదర్ ఏడుపు రాకోకుండా ఉంటుందా? ఉండదు. బట్ అందరు స్త్రీల్లాగా మాత్రము ఆ స్త్రీ ప్రవర్తించలేదు. ప్రార్థించే తల్లి ఆ రీతిగా ఉండాలి. ఆమేన్. ఇప్పుడు డు యు సీ ద లయన్? సింహాల్ని చూస్తారా? సింహాల్ని చూసినప్పుడు దానికి గాయం తగిలినప్పుడు దానికి నొప్పి తెలీదా? తెలుస్తుంది. కానీ నొప్పిలో ఇంకా ఎక్కువ శక్తి కలిగి తన గాయం చేసిన వ్యక్తి పైన ఇంకా బలంగా అటాక్ చేస్తుంది. అవునా కదా? ప్రార్థించే తల్లి ఆ రీతిగా మారును గాక. ఆమేన్. తను ఏదైనా సమస్య అటాక్ చేసిందనుకో, దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉండకూడదు. అఫ్ కోర్స్ అది జీవము లేనిది అయిపోయి ఉండొచ్చు, బట్ షీ హ్యాజ్ ఎన్ అథారిటీ. ఏంటో తెలుసా? జీవము లేని దాన్ని కూడా తన యొక్క ఆయుధంతో ఫైట్ చేసి జీవాన్ని తిరిగి తెప్పించుకోగలిగిన శక్తి ప్రార్థించే తల్లికి మాత్రమే ఉంది. ఆమేన్. ప్రాణం లేని తన బిడ్డను చూసింది, ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నాను నేను? ఐ యామ్ ఏ ప్రేయింగ్ ఉమెన్, ఐ యామ్ ఏ ఉమెన్ ఆఫ్ ఫెయిత్. నాలో ఉన్న యొక్క విశ్వాసము నా యొక్క సమస్యని బీట్ చేసి దాన్ని ఎదిరించి తిరిగి నా కొడుకుని జీవములోనికి తెచ్చుకోగలిగిన శక్తిని దేవుడు నాకు అనుగ్రహించాడు అన్న తనలో ఉన్న శక్తిని గుర్తెరిగింది కాబట్టే చనిపోయిన తన బిడ్డని మళ్ళీ తిరిగి బ్రతికించుకోగలిగింది. ఎన్ని రోజులు ఏడుద్దాం అనుకుంటున్నారు? ఇంకెన్ని రోజులు ఏడుద్దాం అనుకుంటున్నారు? ఆమె కంటే పెద్ద సమస్య మంది. చనిపోయిన వ్యక్తులు లెగటం చూసారా? ఆమె కంటే పెద్ద సమస్యలో ఉన్నామా? షీ ఈజ్ ద రోల్ మోడల్ ఆఫ్ ఎ ప్రేయింగ్ ఉమెన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఈరోజు ఈ స్టైల్లో వచ్చాయంటే పలానా ఆమెను చూసి నేను స్టైల్ చేశా అంటారు ఆడవాళ్ళు. అవునా కదా? ట్రెండ్ని బట్టి, దాని యొక్క గ్రేడ్ని బట్టి, ఈ శారీ కట్టుకుంటే మనం ఇలా కనిపిస్తాం, ఇదిగో ఇది కట్టుకుంటే ఇలా కనిపిస్తాం. అలాగే ప్రార్థించే తల్లులు కూడా కొంతమంది రోల్ మోడల్స్ ఉన్నారు. వాళ్ళలాగా మనం మారినప్పుడు మనము ఊహించని కార్యాల్లోకి, ఉన్నత స్థితిలోకి అడుగు పెట్టగలిగిన శక్తిని దేవుడు మనకి ఈరోజు అనుగ్రహించబోతున్నాడు. జీవము లేని పరిస్థితుల నుంచి, ఎండిపోయిన స్థితుల నుంచి, ఆన్సర్స్ దొరకని క్వశ్చన్స్ నుంచి, చుట్టూ చీకటి కమ్మిన పరిస్థితుల నుంచి దేవుడు విడిపించటానికి మనకు ఒక రోల్ మోడల్ని చూపించాడు. ఆ వ్యక్తే ఆ స్త్రీ, అశూనేమీరాయలు. అబ్బా, నేను అనుకుంటాను ఎంత ధైర్యం. చూడండి, ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉంటేనే మన విశ్వాసం పడిపోతూ ఉంటుంది. చనిపోతున్నారు, లెవెల్స్ పడిపోతున్నాయి, హార్ట్ బీట్ పడిపోతుంది. ఎందుకంటే ఐ గోన్ త్రూ దట్ స్టేజ్. నేను ఆ స్థితిలో నుంచి నేను వచ్చాను రీసెంట్గా మా ఫాదర్ విషయంలో. డాక్టర్స్ చెప్పేటప్పుడు నా విశ్వాసం, వేర్ ఈజ్ మై ఫెయిత్ అని అరిసాను నేను రూమ్లో కూర్చొని. అవునా కాదా? అట్లాంటి కొడుకు చనిపోయినప్పుడు నా కొడుకు బ్రతుకుతాడనే వెళ్ళిందా? చచ్చిపోయాడు కదా, ఎందుకులే ఇంకా ఆయన వచ్చినా ఏం చేస్తాడు, దేవుడే చంపేశాడు అని కూర్చుందా? దెర్ ఈజ్ హోప్. మనం ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్క పరిస్థితికి, ప్రతి ఒక్క సమస్యకి దేవుడు ఒక నిరీక్షణని దాచి ఉంచుతూనే ఉంటాడు. ఆమేన్. ఆ యొక్క హోప్ని మనము గుర్తెరగటానికి దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాల్సింది ఏంటంటే, లార్డ్ ఓపెన్ మై ఐస్. దేవా, నా కళ్ళుని తెరు. అందుకే అన్నాను, దేవా చూడండి, గివ్ మీ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్. అంటే నాట్ ఓన్లీ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నీ యొక్క జీవితంలో కూడా దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు మాట్లాడి అడిగి దేవుని దగ్గర నుంచి ఆశగా పొందుకోవాలన్న ఆశ నీ హృదయంలో మొదలైన నాడు దేవుడు దాన్ని నీ జీవితంలో అమలు చేస్తే ఎలాంటి కార్యాలు దేవుడు మీరు అనుగ్రహిస్తారో దాన్ని చూపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మన యొక్క జీవితాల్లో లైఫ్లెస్ సిచ్యువేషన్స్ని జీవము కలిగిన దేవుని చేతిలో పెట్టడం అలవాటు చేసుకున్న నాడు
జీవము లేని స్థితులకి మనము జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందుకే ప్రార్థించే తల్లి ఈ సో డేంజరస్ అనేది. డేంజరస్ అంటే ఏంటి చెప్పండి? భయంకరమైన వ్యక్తి, భయంకరమైన మనిషి. ఒక అమ్మాయిని చూస్తే ఎవరైనా చంపి వచ్చిన వ్యక్తుల్ని చూసి రా అని చెప్పి చేసి మాట్లాడతామా? ప్రార్థించే తల్లి కూడా ఆ రీతిగా ఈ సమాజానికి కనపడును గాక. ఆమెకి ఏదన్నా సమస్య చెప్పామనుకో, ఆమె ఇంట్లో ఏదన్నా సమస్య సాతానుగాడు అడుగు పెట్టాలి అని అంటే కూడా, అమ్మో చావు నా దగ్గరకు వస్తేనే నేను ఆమె ఇంట్లోకి వెళ్ళాలి అన్న భయము నిన్ను చూసినప్పుడు నీ పరిస్థితులకి, నీ చుట్టూ ఉన్న వారికి, నీతో పాటు జీవించే వారికి కూడా కలుగునుగాక. అట్టి భయాన్ని దేవుడు ఈరోజు మీ పైన ఉంచి పంపించునుగాక. ఆమేన్. నువ్వు వన్స్ నీ రూమ్లోకి వెళ్ళిపోయావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆన్సర్తో తిరిగి వస్తున్నావు అని అర్థం. ఆన్సర్ రావట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నీ హార్ట్ దేవునితోటి అలైన్ అవ్వలేదు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. అండ్ సెకండ్ థింగ్, ప్రేయింగ్ ఉమెన్ పుష్ పాస్ట్. ప్రేయింగ్ ఉమెన్ పుష్ పాస్ట్. తన యొక్క పాస్ట్ని ప్రార్థించే తల్లి ఎప్పుడు క్యారీ చేయదు. బటర్ఫ్లై ఏ రీతిగా తన యొక్క ఆ రూపాన్ని విడిచిపెట్టి వింగ్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా మారి ముందుకెళ్ళిపోతుందో, అది ఫ్లై అయినంతసేపు తన పాత జీవితాన్ని అది గుర్తుపెట్టుకోదు. ప్రార్థించే తల్లులు కూడా తన యొక్క సమస్యల్ని, పాస్ట్ని, బాధల్ని, ఏడుపుల్ని, అవమానాల్ని, నిందల్ని, లేకపోతే ఈ నిరుత్సాహాన్ని ఎప్పుడు కూడా క్యారీ చేస్తూ దేవుని దగ్గరికి వెళ్ళదు. తను ఎప్పుడు దాన్ని కాలుతో వెనక్కి తన్ని ముందుకెళ్తుంది. తనకి సపోర్టే తన యొక్క సమస్యలు. ఆమేన్. సమస్య లేదు అని అంటే నువ్వు ప్రార్థించట్లేదు అని అర్థం. నువ్వు ప్రార్థిస్తున్నావు అని అంటే దేవుడు నిన్ను ఇంకొక హై గ్రేడ్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళటానికి ఆయన యొక్క ఉద్దేశం నీ మీద బలంగా ఉంది కాబట్టే యు ఆర్ గోయింగ్ త్రూ టఫెస్ట్ సిచ్యువేషన్స్. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆయన చాలా బాగున్నాడమ్మా, సడన్గా ఏమైందో తెలీదు, మార్పు వచ్చేసింది. సడన్గా ఏమైందో తెలీదు, నా బిడ్డలు మాట వినట్లా. సడన్గా ఏమైందో తెలీదులో మా ఆఫీస్లో కొలీగ్స్ అందరు నాకు ఎగైనెస్ట్ అయిపోయారు. సడన్గా ఏమైందో తెలీదు, నా ఆరోగ్యంలో ఇది వచ్చింది. సడన్గా ఏమైందో తెలీదు, నేను చాలా హెల్తీగా ఉంటా, ఈవెన్ గ్యాస్ కాదు కదా, తలనొప్పి కూడా రాదు, కానీ క్యాన్సర్ అని చెప్పేశారు. సడన్ 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 థింగ్స్ హ్యాపెన్. ఎప్పుడో తెలుసా? దేవుడు నిన్ను న్యూ రిలమ్ ఆఫ్ లైఫ్లోకి ఎంటర్ చేయడానికి ఆయన సిద్ధపడిన నాడు నీ జీవితాల్లో సడన్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అవి జరుగుతున్నాయి అంటే నువ్వు ఆనందించాలని అర్థం. ఏంటో తెలుసా? నీ యొక్క ఖడ్గాన్ని నువ్వు దేవుని యొక్క వాగ్దానాలతోటి షార్ప్ చేసుకోవాలని అర్థం. ఆ యొక్క సమస్యల మీద అడుగుపెట్టి ఆ సమస్యల్ని తన్ని పైకి వెళ్ళి యుద్ధం చేసి నీ యొక్క జీవితాల్లో కార్యాలని నువ్వు పొందుకోగలిగిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, హన్నా కొన్ని సంవత్సరాలు ఏడ్చింది. ప్రతి సంవత్సరం చర్చికి వెళ్ళింది, మొక్కుబళ్ళు చేసింది, హాస్పిటల్స్కి వెళ్ళింది, తన భర్తతోనే ఉంది, ఎంతోమంది డాక్టర్లకి చూపించుకొని ఉంటుంది, దేవునికి ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉంటుంది. బట్ కార్యాన్ని చూసిందా? ఆ సంవత్సరం ఏమైంది మరి హన్నాకి? వాట్ హ్యాపెన్ టు దట్ ఇయర్? హన్నా అప్పటి వరకు ఏం ప్రార్థన చేసిందంటే, ఆమెకుంది నాకు లేదు, ఆమెకుంది నాకు లేదు, ఆమెకుంది నాకు లేదు, ఈమెకుంది నాకు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అంటారు ఆర్థిక సమస్యలు అందరికి ఉంటాయి సిస్టర్, ఎవరికి లేవు ఆర్థిక. స్టోన్ చూస్తే మెంటలు వచ్చేస్తుంది నాకైతే. ఎవరైనా వచ్చి మాకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, మా కోసం ప్రార్థన చేస్తారా అని ఒక స్త్రీలు ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటాయి. సిస్టర్, ఎవరికి లేదు? భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు లేని వాళ్ళు ఎవరైనా చూపించండి, అంబానీకి కూడా ఉంటాయి అని అంటారు. ఎస్,
ఆర్థిక సమస్యలు లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు. కానీ ప్రార్థించే తల్లులకు ఆర్థిక సమస్య ఉండకూడదు. దేవుని బిడ్డలకు ఆర్థిక సమస్య ఉండకూడదు. భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ ఆర్థిక సమస్యలు ఉంటాయి, దేవునిలో పుట్టిన వాళ్ళకు ఉండదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో తిరిగి జీవము పోసుకున్న దేవుని బిడ్డలకి, అంటే మరణించి తిరిగి లేచిన ఆయనలో బాప్తీసము తీసుకున్న మనకి, విశ్వాసులైన దేవుని బిడ్డలకి సమస్యలు ఉండకూడదు. మరి సమస్యలు ఎందుకు వస్తున్నాయి సిస్టర్ అంటే, సమస్యలు రావాలి. యుద్ధం వస్తేనేగా నీ స్ట్రెంగ్త్ ఏంటన్నది తెలియటానికి. ఆమేన్. హల్లెలూయా. యుద్ధం రాకోకుండా నువ్వు ఏది పట్టుకొని వెళ్ళినా ఓడిపోతావు. రైట్ ఆర్ రాంగ్? ఎన్ని లాజిక్స్ తెలిసినా ఓడిపోతావు. బట్ నీలో వాక్యం అనే ఖడ్గము నీతో ఉన్నంత వరకు, ప్రార్థన అనే ఖడ్గము నీతో ఉన్నంత వరకు ఏ యుద్ధాన్నైనా జయించి విజయాన్ని పొందుకోగలిగిన శక్తి దేవుడు ప్రార్థించే తల్లులకు మాత్రమే ఇస్తాడు. ఆమేన్. సమస్య వచ్చింది అంటే అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు అని అర్థం. నీ బలానికి దేవుడు సపోర్ట్ ఇస్తున్నాడు. ఆ సపోర్టే నీ యొక్క సమస్య. ఆమేన్. హల్లెలూయా. అమ్మ హన్నా ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తున్నాను, ఏం చేయను, ఆమెకుంది నాకు లేదు. మరి ఈ సంవత్సరం ఎలా వచ్చింది? ఎందుకంటే ఈ సంవత్సరం ఆమెకున్న దాన్ని నా యొక్క బలహీనతగా నేను గుర్తెరిగి, దేవునిలో ఆమెకున్నా లేకపోయినా నాకు అనవసరం ప్రభువా, ఎవరికున్నా లేకపోయినా నాకు అనవసరం, కానీ నేను నీ బిడ్డను కాబట్టి ఇదిగో ఇది నాకు ఇస్తే దీన్ని నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. నా యొక్క సమస్యని నేను నా యొక్క కార్యముగా మార్చుకున్నాను కాబట్టే నాలో ఉన్న కన్నీరు ఇనికిపోయింది. ఎప్పుడు ఇనికిపోతుంది చూడండి. చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంత ప్రార్థన చేస్తామంటే కన్నీరు భయంకరంగా వస్తూ ఉంటుంది కళ్ళల్లో నుంచి. ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే కూడా దానికి ఆన్సర్ కూడా చెప్పలేని పరిస్థితుల్లో చాలామంది ఈరోజు ఇక్కడ ఉండుంటచ్చు. అవునా కదా? కొన్నిటికి ఎవరితో చెప్పుకోలేం, దేవునితో కూడా ఓపెన్ హార్ట్గా మాట్లాడలేం. బట్ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరు ప్రార్థించే సమస్య యొక్క సొల్యూషన్ని దేవుడు మీ పట్ల ఉన్న ఉద్దేశంతో గనక ఒకటైన నాడు దేవుని యొక్క కార్యాలు మీ జీవితాల్లో చూచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. హన్నా దాన్ని పట్టుకుంది. ఎందుకు రావట్లా నాకు, ఎందుకు నాకు పిల్లలు ఇవ్వట్లా, నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ ఏం చేశా, నేను వెళ్ళానే, నేను నా బిడ్డల కోసం ప్రార్థించేనే, నేను ప్రతి వారం ఒకరోజు బిడ్డల కోసం ఫాస్టింగ్ ఉంటున్నానే, ప్రతిరోజు నేను ఒక్క పూటే అన్నం తిని ఈ సమస్య తీరిపోవాలని ప్రార్థన చేస్తున్నానే, మరి నాకెందుకు బ్రేక్ త్రూస్ రావట్లా? ఎందుకో తెలుసా? నీ యొక్క ప్రార్థన దేవుని యొక్క ఉద్దేశాన్ని అలైన్ చేయలేదు కాబట్టే మీ జీవితాల్లో మెరకిల్స్ మీరు చూడలేకపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. మన ప్రార్థనలు ఎప్పుడు ఎలా ఉండాలో తెలుసా? దేవునితో ఎలైన్ అవ్వాలి. ఆ ఎలైన్ అన్న మాటకి తెలుగులో ఎవరైనా నాకు అర్థం చెప్పగలరా? ఎలైన్, ఏకం అవ్వాలి. అదొకటి కొంచెం బాగున్నట్టుంది, కంఫర్టబుల్. ఏకం అవ్వటం. హన్నా ప్రార్థన, దేవుడికేమో ఒక ప్రవక్త కావాలి, హన్నాకేమో కొడుకు కావాలి. కానీ నేను హన్నాకి బిడ్డనిచ్చాను అనుకో, నాకేంటి లాభం? దేవుడు నీ జీవితంలో కార్యాలు చేశాడనుకో, ఏంటి దేవునికి? గాడ్ ఈజ్ ఆస్కింగ్ ఎ క్వశ్చన్. మీరు అనుకోవచ్చు అంత సెల్ఫిష్ అంటే, ఎస్, దేవుడు సెల్ఫిష్. ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు దేవుడు. మరి దేవునికి ఏంటి నీ జీవితంలో కార్యం చేస్తే? యు నీడ్ టు క్లియర్. నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో క్లియర్గా చేయటం అలవాటు చేసుకోవాలి. క్లియర్ ప్రేయర్స్. ఆ రోజు హన్నా దేవునితోటి ఏకమయ్యి దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుగొని, దేవా నాకు ఇది చేస్తే ఇది నీకు ఇచ్చేస్తాను అని ఆయన యొక్క హృదయాలోచనలో నుంచి తను ప్రార్థన చేయటం మొదలుపెట్టింది కాబట్టే తను ఊహించని కార్యంతో నింపబడి తిరిగి వెళ్ళింది. ఆమేన్. హల్లెలూయా. మత్తురాలైపోయిందంట. ఏలీ చూసి, ఎందుకమ్మా తాగి ప్రార్థన చేస్తున్నాడు? తాగలా,
తను ఆల్రెడీ ఒక న్యూ టెరిటరీస్లోకి అడుగుపెట్టింది కాబట్టే తను మనుషులకి ఎలా కనిపిస్తుంది? మత్తురాలుగా కనిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించిన బిడ్డలు అయిన మనం కూడా ఆ రీతిగా మనం కనపడుదుముగాక. ఆమేన్. మన సమస్యలు ఎలా కనిపించాలంటే దాన్ని తన్ని పైకి ఎగరటానికి మాత్రమే సపోర్ట్ ఇచ్చే సమస్యలుగా మాత్రమే మనం చూడాలి వాటిని. ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా మీరు దేనికోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, కొత్త సంవత్సరం వెళ్ళే లోపు దేవుడు దాని నుంచి మీకు విముక్తిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి చెప్పండి, దేవా నువ్వు నాకు ఇచ్చావంటే ఇదిగో నేను నీకు ఇది ఇస్తా. హన్నా మనుషుల యొక్క ఉద్దేశాలని తన్నింది, కాలుతోటి పుష్ చేసింది, మనుషుల మాటల్ని పుష్ చేసింది, డాక్టర్స్ రిపోర్ట్స్ని పుష్ చేసింది. దేవా నువ్వు నన్ను బతికించావనుకో, నా జీవితం అంతా కూడా నీ యొక్క ఉద్దేశాన్ని నా జీవితం ద్వారా జరిగిస్తాను ప్రభువా. వన్ వర్డ్ ఈజ్ ఇనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఇనఫ్, వన్ వర్డ్ ఈజ్ ఇనఫ్. ఏం చేయలే ప్రార్థన హన్నా, జస్ట్ మోకరించి దేవా ఈ సంవత్సరం నాకు బిడ్డనిస్తే 3 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి నీ మందిరాల్లో నీ సేవకు వదిలేస్తా అనింది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు హన్నా యొక్క ప్రార్థన దేవుని యొక్క ఉద్దేశంతో ఏకీభవించబడింది కాబట్టి దేవుడు హన్నా వూంబ్ని ఓపెన్ చేశాడు. ఆమేన్. మన ప్రార్థనలు కూడా ఈ రోజు నుంచి దేవుని యొక్క ఉద్దేశంతో అలైన్ అంటే ఏంటి? సమలేఖనం అంటే ఈక్వల్గా బ్యాలెన్సింగ్, ఒక అది తక్కెడలో సమానంగా సరితూగటం. కోర్స్ సరితూగటం కూడా రావచ్చు. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఆయన ఉద్దేశం కంటే కింద ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? చాలాసార్లు చర్చెస్లోనే చూస్తూ ఉంటాం మనం. దేవా నాకు ఈ కార్యం చేయి, ఈ కార్యం చేయి, ఈ కార్యం చేయి అని చెప్పి అడిగి దేవుడు ఆ కార్యం చేసినాక దేవుడిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. డిడ్ యూ సీ ఎనీబడి? సిస్టర్ ఎంతమందిని చూసామంటున్నారు. దేవుడు ఒకసారే ఇస్తాడు ఛాన్స్ ఎవరికైనా సరే, తర్వాత క్లోజ్ చేసేస్తాడు డోర్. మీకు తెలీదు ఆ విషయం. అందుకే మనం ప్రార్థించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో. దేవుని దగ్గర నుంచి ఏదన్నా అడగాలి అని అంటే మన యొక్క అడిగే యొక్క ఆ క్వశ్చన్ దేవుని ఆన్సర్కి మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ సమానంగా ఉంటుందా లేదా అని గుర్తెరిగిన నాడు మాత్రమే మన ప్రార్థనలకి మన జీవితాల్లో మనం సమాధానాన్ని చూడగలుగుతాం. ఆమేన్. హన్నా తన సమస్యల్ని తను ముందుకి విజయాన్ని పొందుకుంటానికి మాత్రమే తన సమస్యల్ని వాడుకుంది, కానీ తన యొక్క జీవితం డెస్ట్రాయ్ అవ్వటానికి వాడుకోలే. లైక్ ఎస్తేర్ కూడా అంతే. ఎస్తేర్ని తీసుకెళ్ళి రాణిని చేసినప్పుడు దేవుడు ఎస్తేర్కి ఒక సమస్య వచ్చింది. సమస్యను చూసి ఎస్తేర్ ఏడవల. ఏం చేసింది? దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించటం మొదలుపెట్టింది. ఎలా ప్రార్థన చేసింది? గోనెబట్ట కట్టుకొని ప్రార్థన చేసింది. అన్నపానాలు విడిచిపెట్టేసింది. అన్నపానాలు చాలామంది ఫాస్టింగ్ ఉంటారు, కానీ దేవుని యొక్క నేను ఇంకోటి చెప్తాను చూడండి క్లియర్గా. ఎస్తేర్ ప్రార్థన చేయటానికి ఎస్తేర్కి అవసరమా? ఆల్రెడీ ఎస్తేర్ ఆమె జనులు ఎటు వెళ్ళిపోతే ఎందుకు? ఆమెకు అవసరం లేదు కదా. షీ ఈజ్ ఎ క్వీన్, ఎప్పటికీ రాణియే ఆమె. కానీ దేవుడు ఆమెను ఆ స్థితిలో పెట్టడానికి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? తన యొక్క ప్రజలకి కాపాడుకుంటానికి, తన యొక్క ప్రజల్ని కాపాడటానికి ఆయుధంగా మాత్రమే దేవుడు ఎస్తేర్ని నిన్ను నీ కుటుంబంలో ఎందుకు పెట్టాడో తెలుసా? నీ కుటుంబాన్ని, మీ కుటుంబీకుల్ని, మీ చుట్టూ ఉన్న వారిని, మీ యొక్క తరానికి మీరు ప్రార్థన చేసే తల్లులుగా ఉంటారన్న ఉద్దేశంతోనే దేవుడు మిమ్మల్ని సర్టైన్ ఫ్యామిలీస్లో పెట్టడం జరుగుతుంది. ఆమేన్. అంటే ఇతనికే ఎందుకు భార్యగా నిన్ను చేశాడు అని అంటే నీ వల్ల ఆ వ్యక్తి యొక్క జీవితము, ఆ వ్యక్తికి పుట్టబోయే బిడ్డలు, తన ఇంటివారు, నీ ఇంటి వారు
నీ వల్ల ఆశీర్వాదించబడాలన్న ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు నిన్ను ఆ వ్యక్తికి జత చేశాడు అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరు రాణి కాకపోయి ఉండుంటే తన ప్రజల్ని దేవుడు ఎలాగైనా రక్షించుకోగలిగేవాడు. బట్ ఎవరు డిస్ట్రాయ్ అయిపోయేవాళ్ళు? దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నేను చేయాలి ప్రభువా, దాన్ని మాత్రమే నేను ప్రార్థించాలి నాయన అని ఈ రోజు నుంచి గనక మీరు ప్రార్థన మొదలుపెట్టినట్లయితే దేవుడు మీ జీవితాల్ని ఉన్నత స్థితిలోకి మార్చునుగాక. ఆమేన్. కొత్త సంవత్సరంలోకి న్యూ లైఫ్ తోటి మీరు వెళ్ళుదురుగాక. ఆమేన్. ఎస్తేరు గోనిపట్ట కట్టేసుకుంది. ఎవరి కోసం కట్టుకుంది? అవసరమా ఎస్తేరుకి? లోపల కూర్చొని మంచినీళ్ళు తాగి కూడా బయటకు వచ్చి నేను ప్రార్థన చేస్తున్నా అని చెప్పొచ్చు. లోపల కూర్చొని ఏదన్నా తిని కూడా బయటకు వచ్చి నేను తినలేదు అని చెప్పొచ్చు. బట్ ఎస్తేరు దేవుని యొక్క ఉద్దేశంతో తన ప్రార్థనని అలైన్ చేసింది కాబట్టే ఎస్తేరు తన జనాంగాన్ని రక్షించుకోగలిగింది, దేవుని యొక్క ఉద్దేశాన్ని జరిగించగలిగింది అక్కడ. ఆమేన్. మన యొక్క ప్రార్థనలు ఆయన యొక్క ఉద్దేశాన్ని జరిగించేవిగా మన యొక్క ప్రార్థనలు ఉండిన నాడు మన జీవితాలు దేవుడు ఉన్నతమైన స్థితిలోకి మార్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. లైక్ హానా, రూత్ కూడా అంతే. నయోమి తప్ప రూత్కి ఎవరు ఉన్నారు? రూత్కి దేవుడు తెలీదు, అవునా కదా? రూత్ శర్మని నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పాను మీకు. ఫస్ట్లో నేను చెప్పాను. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ రూత్ శర్మని ఎత్తుతారు అందరు నా దగ్గరికి వచ్చి, అక్క మీ రూత్ శర్మన్ టూ మచ్ ఉంది అక్క అని. సార్ నేను వచనాలు చూపించాలంటే చూపించవచ్చు. చూడండి, రూత్ కావాలంటే రూత్ చాప్టర్ 1, హన్నా కూడా శామ్యుయల్లో ఉంటుంది. శామ్యుయల్ చాప్టర్ 1లో, రూత్ చాప్టర్ 1. నేను ఇప్పుడు ఈ వచనాలన్నీ చూపించి మీ చేత చదివిస్తే ఆన్ టైంకి మిమ్మల్ని పంపించలేను అని నేను ఏది చూపించుకోండి, మీరు వెళ్ళి డాట్స్ కవర్ చేసుకోండి అని చెప్తున్నాను. రూత్ని మీరు చూడగలిగినట్లయితే నయోమి వెళ్ళిపో అంటది. నో 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 నో, ఎందుకు వెళ్ళిపోవు? నా దగ్గర ఇంకా కొడుకుల్ని కనే సత్తా లేదు, నీకు భర్తనిచ్చే ఓపిక నా దగ్గర లేదు, నేను అంత శూన్యం, నేను ఎంతో ఆశీర్వదించబడిన దానిగా బెత్లెహేంని విడిచిపెట్టి వచ్చేసాను, బట్ ఇప్పుడు ఏమీ లేదు నా దగ్గర, సో నువ్వు వెళ్ళిపో మీ ఇంటి వాళ్ళ దగ్గరికి అంటారు. బట్ రూత్ దేవుని దగ్గర నుంచి రూత్ జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉందో కనుగొంది కాబట్టే రూత్ నయోమిని విడిచిపెట్టలేదు. ఆమేన్, ఆమేన్. మన యొక్క హృదయాలు ఎలా ఉండాలో తెలుసా? ప్రార్థిస్తే సరిపోవు, వాక్యం మెడిటేట్ చేస్తే సరిపోదు, కన్ఫెషన్స్ చేస్తే సరిపోదు. నువ్వు మాట్లాడే మాట, నీ వినికిడి, నీ ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయిన నాడు మీ జీవితాల్లో మీరు కార్యాలు చూస్తారు. ఆమేన్. లైక్ రూత్ వినింది. ఎక్కడ వినిందో? వాళ్ళ అత్త దగ్గర విని ఉండొచ్చు, భర్త దగ్గర విని ఉండొచ్చు, ఆ కస్టమ్స్ని చూసుకొని ఉండొచ్చు. బట్ రూత్ వినిన దాన్ని మాట్లాడిన దాన్ని హృదయంలోకి తీసుకుంది. ఈ మూడింటిని ఎవరు కనెక్ట్ చేసింది? దేవుని యొక్క వాగ్దానానికి కనెక్ట్ చేసింది కాబట్టే లోక రక్షణ యొక్క జన్మకి ఆమె కారకురాలుగా మిగిలింది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించటం అనంటే వాక్యాన్ని మాట్లాడటం కాదు, నీ యొక్క కష్టాన్ని దేవునికి చెప్పటం కాదు, నీ యొక్క బాధని దేవునికి వివరించటం కాదు. నేనేం చెప్తానో తెలుసా? ఎప్పుడు కూడా ప్రార్థనలోకి మీ బాధలు తీసుకురాకండి. మరి ఏంటి సిస్టర్ ప్రార్థన అని ఇప్పుడు మీకు క్వశ్చన్ మార్క్ వచ్చింది. చాలా క్వశ్చన్ మార్క్స్ టింగ్ 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 అని పైన కనిపిస్తాయి. ఏంటి సిస్టర్ ప్రార్థన? ఏంటో చెప్పనా? దేవా, నన్ను భూమి మీద నా తల్లి గర్భంలో రూపించబడక ముందే నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు కదా, నీ ఏర్పాటు యొక్క ఉద్దేశము ఏదైందో అది నేను 100% చేశానా నాయనా? లెట్ ఆస్క్ గాడ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఆస్క్ గాడ్, నీ ఉద్దేశంలోకి నన్ను నడిపించు ప్రభువా. నీ యొక్క వినికిడి, నీ యొక్క మాట, నీ యొక్క ఆత్మ ఆయన ఉద్దేశానికి కనెక్ట్ అయిన నాడు నువ్వు ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఆమేన్. ఇంకా కన్నీరు రాదు, కన్నీరు వస్తుంది. ఎప్పుడో తెలుసా? నాకు ఒక జీవితాన్ని ఇచ్చావు ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. నన్ను నడిపిస్తున్నావు ప్రభువా, థ్యాంక్ యూ జీసస్. నీ యొక్క ఉద్దేశం నా పట్ల జరిగిస్తున్నావు ప్రభువా. ఎప్పుడైనా మన ఆనంద బాష్పాలు ఎప్పుడైనా మీకు వచ్చినాయా?
దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవా నిజంగా థ్యాంక్ యూ అని ఏడ్చిన రోజులు ఉంటాయి కదా. ఇంత జీవితం, ఇంత ట్రావెల్ అయిన జీవితంలో సిస్టర్ మాకు ఎప్పుడు రాలేదంటే దాన్ని బట్టి తెలుస్తుంది అసలు మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారో అని. కొన్నిసార్లు నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది కొన్ని కార్యాల కోసం మాట్లాడి అబ్బా ఇంక జరగట్లేదు అని ఏడ్చిన రోజు ఇంక నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే విసుకొచ్చేస్తుంది. ఎందుకంటే నేను కూడా మీకులాంటి మనిషినేగా. ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, నాకు బాధ ఉంటుంది, నేను బాధపడతాను, నేను మనిషినే. విసుకొచ్చేసి ఇంకా లాస్ట్ నా ప్రార్థన ఎట్లా ఉంటుందంటే నీ ఉద్దేశం జరిగించిన ఆయన చాలు వదిలేస్తాను. అట్లాంటప్పుడు ఏదన్నా అది నాకు అట్లా ట్రిగర్ అయిందనుకో చిన్న పిల్లలాగా ఏడుస్తూ ఉంటాయి వెళ్ళి కూర్చొని. చిన్న పిల్లలాగా మా పిల్లలు ఏంటంటే ఇంక తింటన్నా ఏడుస్తాను, పడుకుంటున్నా ఏడుస్తాను. అది ఏడుపు ఏంటంటే బాధతో వచ్చిన ఏడుపు కాదు, ఆనందంతో వచ్చిన ఏడుపు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరికైనా ఆన్లైన్లో చూసే వారికి కానీ ఇక్కడ ఉన్న వారికి కానీ పిల్లలు లేరని ఏడుస్తున్నారా? దేవుని దగ్గరికి వెళ్ళి నీకు ఇస్తే నువ్వేం చేస్తావో దేవునికి చెప్తే దేవుడు నీ గర్భాన్ని తెరువును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా డాక్టర్స్ అందరు క్లోజ్ చేసేసారా నీ కేసు, నువ్వు కరెక్ట్గా 3 monthsలో చనిపోతావు అని చెప్పారా? దేవుడు ఆ షూనేమీరాల్లాగా ఆమెను గనక మీరు రోల్ మోడల్గా తీసుకోగలిగినట్లయితే ఆమె యొక్క మాట, వినిన మాట, ఆమె యొక్క ఆత్మ 3 కలిసి దేవుని యొక్క ఉద్దేశాన్ని ఏ రీతిగా కనెక్ట్ అయ్యి చనిపోయిన తన బిడ్డకి జీవాన్ని తెచ్చుకుందో ఆ రీతిగా దేవుడు మీ జీవితాల్లో చచ్చిన వాటికి జీవాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. చనిపోయిన మీ ఆర్గన్స్ని రీక్రియేట్ చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎస్తేరు లాగా ప్రార్థించే ఆత్మని దేవుడు మీ పైన ఈరోజు ఉంచును గాక. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి ఏంటంటే సమృద్ధి ఉండదు. ఎలాగ సమృద్ధి ఉండదో తెలుసా? ఎంత చేసినా తృప్తి ఉండదు. ఏదో అదే వీళ్ళు ఉద్దేశించింది వాళ్ళ జీవితంలో జరగలేదు కాబట్టి వీళ్ళ యొక్క ఆశీర్వాదాలు అన్నీ పోయినాయి అని ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ నయోమి. ఓ దేవుడు తలుచుకుంటే కోల్పోయిందంతా కూడా తిరిగి ఇవ్వగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి అయినా సగం వదిలేస్తాడేమో కానీ దేవుడు సంపూర్తిగా తిరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా రూతు ఎందుకు వెళ్ళిపో ముసలాంతో, నీకు ఎందుకు వచ్చిన గొడవ అని అనుండొచ్చు జనాలు కూడా. నో 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 నీ దేవుడే నా దేవుడు, నీ దేవుని మాటే నా మాట. అసలు నయోమికి కూడా లేదండి అంత విశ్వాసం. అసలు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే నయోమి కూడా ఆశీర్వదించబడటానికి కారణం రూతేనేమో అనిపిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఒక్కొక్కసారి రూత్ అంటే అసలు నయోమికి ఇష్టం లేదేమో అనిపిస్తుంది. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, యు బికమ్ లైక్ ఏ రూత్ లాగా ఉండటం అలవాటు చేసుకోండి. ఈ రోజు నుంచి ఎస్తేరులాగా ఉండటం అలవాటు చేసుకోండి. మనం ప్రార్థించామంటే ప్రార్థన కాదు, మన మాట, మన యొక్క ఆలోచన, మనం వినిన వినికిడి దేవుని యొక్క ఉద్దేశానికి గనక కనెక్ట్ అయి ఉన్నట్లయితే మన యొక్క బ్రేక్ త్రూస్ని మనం ఆమడ దూరంలోనే చూచుదువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రోవెర్బ్స్ 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయిన భార్య అంటే ఏంటి చెప్పండి? గుణవతి అయిన భార్య, గుణవతి అయిన స్త్రీ. భార్య వద్దు, స్త్రీ. ఒబీడియన్స్, ఇంకా తగ్గింపు, రైట్. ఇంకా మీలో ఎంతమంది గుణవతి అయిన భార్యలు ఉన్నారు? ఇది మిమ్మల్ని అడగకూడదు అనుకుంటా, రేపు అడుగుతాను సండే బ్రదర్స్ అందరినీ. మీ వైఫ్స్ ఎంతమంది గుణవతి అయిన భార్యలు అండి? వాళ్ళు చెప్తారేమో ఇంటికి వెళ్తే పప్పు గుత్తి తిరగేస్తుంది, ఎందుకు వచ్చిన గొడవ నాకు అని చెప్పి. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, గుణవతి అయిన భార్య అంటే ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్. గుణవతి అయిన భార్య అంటే
ఆ స్త్రీ దేవుని హృదయం కలిగిన స్త్రీ అయితేనే గుణవతి అయిన భార్య అవ్విద్ది. షీ నోస్ హౌ టు లవ్, వెన్ టు లవ్, ఎలా తగ్గించుకొని ఉండటమో ఆ స్త్రీకి తెలుసు, ఎక్కడ గర్వపడాలో స్త్రీకి తెలుసు, ఎక్కడ మెలకువ కలిగి ఉండాలో ఆ స్త్రీకి తెలుసు, ఎక్కడ కుటుంబాన్ని సరిచేసుకోవాలో ఆ స్త్రీకి తెలుసు, ఎక్కడ తన యొక్క ప్రార్థన శక్తి ఉపయోగపడిద్దో ఆ స్త్రీకి తెలుసు, దేనికోసం ప్రార్థన చేయాలో తెలుసు, దేనికోసం ప్రార్థన చేయకూడదో తెలుసు, ఎక్కడ ప్రార్థన చేయాలో తెలుసు, ఎక్కడ కమాండ్ చేయాలో తెలుసు, ఎక్కడ నోరు మూసుకొని ఉండాలో తెలుసు, ఎక్కడ తన యొక్క రాయల్టీని నిరూపించుకోవాలో తెలిసిన వ్యక్తే గుణవతి అయిన భార్య. ఆమేన్, హల్లెలూయా. ఆమెంట దేనికంటే అమూల్యమైందంట? ముత్యముల కంటే కూడా అమూల్యమైందంట. దేవుడు ఈరోజు మిమ్మల్ని ముత్యముల కంటే అమూల్యమైన వారిగా చేయునుగాక, చేసి తిరిగి ఇక్కడి నుంచి పంపించునుగాక. ఈ రోజు నుంచి మీ భర్తలు మిమ్మల్ని ముత్యాలను ఏమంటారు సిస్టర్? పర్ల్స్, డైమండ్స్, ప్లాటినం, ఇంకా ది బెస్ట్ ఏమన్నా ఉంటే ఇంకా వాటిలుగా పిలుచుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. మీరు ఏంటి అన్నది మీకు మాత్రమే తెలుసు, అమ్మా నాన్నలకు కూడా తెలియదు. మీకు ఇంకో వ్యక్తికి తెలుసు, దేవునికి. హూ యు ఆర్. నీకు తెలుసు నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిద్దా జరగదా అని కూడా తెలుసు. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? కానీ ఒక మాట దేవుని మీద వేసేస్తాం. ఎందుకంటే మనిషి కష్టపడటం ఇష్టపడడు, ఈజీగా రావటం ఇష్టపడతాడు. స్త్రీని దేవుడు ఆదాముకి సహకారిగా చేశాడు. నేను ఒక మాట చెప్పనా మీకు, మీరు గుణవతి అయిన భార్యలుగా ఉన్నారు లేరు ఇవన్నీ సెకండరీ పక్కన పెడితే, ఈరోజు దేవుడు గుణవతి అయిన భార్యకి కలిగిన ముత్యములైన కిరీటాలతోటి దేవుడు ధరింపచేసి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించునుగాక. ఎందుకో తెలుసా? అట్టి హృదయాన్ని దేవుడు ఈరోజు మీకు అనుగ్రహిస్తున్నాడు. మీ యొక్క హృదయాల్ని దేవుడు ఈరోజు కడిగి ఈరోజు ఇక్కడి నుంచి పంపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? వై? బికాస్ కాళ్ళలో ఎముక తీసి చేయొచ్చు, అవ్వమని చేయకూడదా? చెప్పండి. ఎముకలు కాళ్ళల్లో ఉండవా? చేయొచ్చు. తలలో ఎముకలు ఉండవా? చెప్పండి, ఉంటాయి కదా, చేయొచ్చు. ఎందుకని దేవుడు పక్కనే చేశాడు? కాళ్ళతో చేస్తే తనకంటే ముందు నడిచేస్తుందని, తలతో చేస్తే నీకంటే ఎక్కువ ఆలోచించేస్తుందేమోనని దేవుడు పక్కన చేశాడు. ఎప్పుడు తనతో పాటు మాత్రమే నడు. నువ్వు తనకి హెల్పర్, తనకి నువ్వు హెల్పర్ కాదు. సారీ, భార్య భర్తకి సహకారి, భర్త భార్యకి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? నేను చెప్పేది కొంచెం బాధ వస్తుంది కానీ వినండి, నేను చెప్తున్నాను. భర్త పిచ్చోడైనా చెడ్డోడైనా ఎట్లాంటోడైనా తన ముందు నువ్వు నడవకూడదు. తను ఆలోచించాల్సిన టైంలో నీ ఆలోచనలు చెప్పకూడదు. సారీ, తనతో పాటు మాత్రమే నువ్వు నడిచిన్నాడు నీ ప్రార్థనలకి సమాధానం నువ్వు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఏడుస్తూ అడుగుతున్నావు కదా ఎందుకు జరగట్లా? మా ఆయన అంత తెలివిలేదు సిస్టర్, నేనే చేయాలి. నేను కూడా చేయకపోతే నా కుటుంబం సున్నా అయిపోద్ది. ఎందుకు చేయాలి? పుట్టాడు, పెరిగాడు, చదువుకున్నాడు, బ్రతుకుతున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇంకా తెలివిలేని తనం ఎక్కడుంది ఆయనలో? నేనెంత ప్రార్థన చేస్తానో తెలుసా, దేవుని ఆత్మ నా మీదకి వచ్చేస్తుంది. మీకేమి తెలుసు? దేవుడు నన్ను గైడ్ చేస్తున్నాడంటే పాపం ఆయన ఏం చేస్తాడు? కుటుంబం కట్టుకొని ఉండాలని చెప్పి నోరు మూసుకొని కూర్చుంటాడు. అవునా కదా? అట్లా చేసిన నాడు నువ్వు గుణవతి అయిన భార్యవి కాదు. గుణవతి అయిన భార్య ఎక్కడ తన టేక్ హోల్డ్ రైట్ని తీసుకుంటుందో తనకి తెలుసు.
తనతో పాటు నిన్ను క్రియేట్ చేసింది ఎందుకు అన్నది ఒక్కసారి స్త్రీ గమనించినట్లయితే తన కుటుంబం పరలోక రాజ్యానికి మించిన ఆనందం కలిగి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. తనకు ఆలోచన రాదు, నీకు వచ్చిన దాన్ని ఎలా అలైన్ చేయాలి. నువ్వు చెయ్యకపోతే నేను చచ్చిపోతాను. ఇప్పుడు నువ్వు చేతగానోడివి, నువ్వు అట్లంటోడివి, నువ్వు ఇట్లంటోడివి. నేను జస్ట్ ఓపెన్గా చెప్దాం అనుకున్నా. నీకు అసలు ఏమీ రాదు. వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, వీళ్ళు చూడు ఎలా ఉన్నారో, ఆయన చూడు, పక్కింటి ఆయన చూడు ఇలా. నో 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 నువ్వు అలా చేస్తే నువ్వు గుణవతి అయిన భార్యవి కాదు. క్యారెక్టర్ ఈజ్ నాట్ గుణం. చాలామంది ఏమనుకుంటారంటే ఏ పురుషుడిని ఎరగకుండా పరిశుద్ధంగా ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే చాలా గుణం కలిగిన అమ్మాయి, సాంప్రదాయాలు తెలిసిన అమ్మాయి అయితే గుణం. నో 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 దట్స్ నాట్ గుణం. గుణం అంటే ఏంటో తెలుసా? తనతో కలిసి బ్రతకటం నేర్చుకున్న స్త్రీ మాత్రమే గుణవతి అయిన భార్య. ఆమేన్. అలా బ్రతకటం నేర్చుకున్న స్త్రీ జీవితం ఎప్పుడూ కూడా పరలోక రాజ్యాన్ని సూచిస్తూనే ఉంటుంది. ఎందుకంటే రాజ్యంలో ఎంత ఆనందం ఉందో నీ ఇంట్లో అంత ఆనందం ఉంటుంది. నీ బిడ్డల జీవితాలు అంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఇప్పుడున్న తల్లిదండ్రులు వాళ్ళు బిహేవ్ చేసేది కాక బిడ్డలకు కూడా అదే నేర్పిస్తూ పంపిస్తున్నారు. అందుకే చాలా కుటుంబాలు డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. సిస్టర్ ఏంటి సిస్టర్ మీరు ప్రార్థించే తల్లి అని చెప్పి మా యొక్క గుణాల గురించి చెప్తున్నారు అనుకుంటారు. ఎందుకంటే ప్రార్థించే తల్లికి కావాల్సింది ముఖ్యమైన క్యారెక్టరే గుణం, విజ్డమ్. విజ్డమ్ అంటే ఏంటంటే చదువుకుంటానికి విజ్డమ్ కాదు, కుటుంబాన్ని నడిపించడానికి విజ్డమ్ కాదు, లేకపోతే సమస్యలకి సొల్యూషన్స్ ఎత్తుక్కుంటాం విజ్డమ్ కాదు. దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో దాన్ని తెలుసుకొని జీవించడమే విజ్డమ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కూడా చెప్పరా. ఒకసారి బాధేస్తాం, మీ యొక్క ఏమంటారు ఇన్నర్ సెన్స్ బాగా ఇట్లాగా గుద్దినట్టు అనిపిస్తుందా? పర్లా, దేవుడు వాష్ చేస్తున్నాడు దాన్ని. యూ నీడ్ టు హానర్ యువర్ హస్బెండ్. నీ భర్తని గౌరవించడంటే బయటికి వెళ్ళేటప్పుడు పౌడర్ అది రాస్తారు చూడు, ఎవరు ఒక యాడ్ చూసాం మొన్న, నీట్గా రాసేసి ఇంజెక్ట్ చేయించేసి ఇంట్లోనేమో చావు కొట్టేసింది. అంట్లు కడిగిచ్చారు, బట్టలు ఉతికిచ్చింది, ఇల్లు ఉడిపించింది. ఫంక్షన్కి వెళ్ళాలి, నీట్గా ఇన్షర్ట్లో బీరోలో బట్టలు తీసి ఆ బట్టలు వేసుకున్నాడు, వేసుకుంటాను. కనీసం ఆయన ఏ బట్టలు వేసుకోవాలో కూడా మనమే నిర్ణయిస్తూ ఉంటాం. లెట్ దెమ్ లీవ్. సరే, భార్య కోసం భార్య ఇష్టంగా ఉంటుంది, నేను వేసుకుంటాడు. వేసుకున్న వ్యక్తి చక్కగా దువ్వెన పెట్టి ఇట్లా దూకో, అట్లా కాదు ఇలా దూకో అని దూపిచ్చేసింది. చక్కగా పౌడర్ చక్కగా రాసి మొహానికి అద్దింది. ఇప్పుడు బయటికి తీసుకెళ్తే ఏమనుకుంటారు? ఆ బయటికి వెళ్ళేటప్పటికల్లా ఇట్లా ముసుకేసేసుకొని మీరు ఏదంటే అదేనండి. సారీ టు సే ఇట్లాగే ఉన్నారు బయట ఆడవాళ్ళు. అందుకే మీకు ప్రార్థనలకి జవాబులు రావట్లా. ఎందుకంటే మీరు ముత్యం కాదు, బొగ్గు. నిజం, యు ఆర్ చార్కోల్. ఎందుకంటే మనుషులకి పైన మెరుస్తా కనిపిస్తున్నారు, బట్ దేవునికి మీ హృదయం బొగ్గులాగా కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు నిన్ను సృష్టించింది అందుకు కాదు, రూల్ చేయటానికి కాదు. నువ్వు ఎంత చదువైనా చదువుకో, నువ్వు ఎంత దేశానికి కలెక్టర్ అయినా సరే, నువ్వు నీ భర్త దగ్గర ప్యూన్ కంటే తక్కువ పోస్ట్ ఏదన్నా ఉంటే అది నీదే. నువ్వు తగ్గించుకున్నాడు, దేవుడు నిన్ను హెచ్చింపచేస్తాడు. ఆమేన్. లేదు సిస్టర్, నేను చిన్నప్పటి నుంచి నేను చెప్పిన డెసిషన్స్ దేవుడు 100% అమలు చేస్తున్నాడు సిస్టర్. అబ్బా, నాకు ఇచ్చిన జ్ఞానం అంతా ఇంత కాదు సిస్టర్. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు అనుకుంటున్నావు? అందుకే ఈ వ్యక్తి మా అత్తగారు కూడా చెప్తారు సిస్టర్, ఈయన పిచ్చోడమ్మా, అందుకే నీ చేతిలో పెట్టానమ్మా, నువ్వు కాస్త రుద్ది మనిషిని చెయ్యమ్మా అని చెప్తారు సిస్టర్. నో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్ రుద్దే పిచ్చోడు అవ్వచ్చు, మంచోడు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎస్ ఆఫ్ కోర్స్ అవ్వచ్చు, వైజ్ డెసిషన్స్ తీసుకోలేకపోవచ్చు. యూ కెన్ గివ్ వైజ్ డెసిషన్స్, బట్ హెబ్రీ స్త్రీల్లాగా మెలకువ కలిగి ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చురుకైన స్త్రీలంట, పిల్లల్ని కూడా టక్కని కనేస్తారంట. కనేశారు. అందుకనే మోషే పుట్టిన విషయం ఎవరికి తెలియలేదు.
వాళ్ళకిలాగా టక్కని డెసిషన్స్ చెప్పాలి. బట్ ఎక్కడ చుండి చెప్పాలి? భర్త పక్కన ఉండి చెప్పు. నువ్వు ఎప్పుడు నీ యొక్క అడుగు ముందు వేయాలన్నా, నీ యొక్క ఆలోచన ముందు ఆలోచించాలన్నా సహకారిగా నిలబడి నువ్వు చేసిన నాడు మీ కుటుంబం పరలోక రాజ్యం యొక్క దీవెనలతో నింపబడి దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. రూత్ ఎల్లు, వద్దు వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? వెళ్ళను అంతే. ఎందుకంటే నీ దేవుడే నా దేవుడు. అందుకే రూతుని దేవుడు ముత్యముల కంటే అమూల్యమైన దానిగా దేవుడు బైబిల్లో తనకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు వెళ్ళి టెస్ట్ చేయండి, ఎందుకు కొన్ని ప్రార్థనలకి ఆన్సర్ రావట్లా. ఇది నేను చెప్పింది కాదు, ఇది నా ఎమోషన్స్తో చెప్పింది కాదు, నా యొక్క ఉద్దేశంతో చెప్పిన మాట కాదు. దేవుడు, నేను ఇది చెప్పడానికి కూడా మీకు నవ్వొచ్చింది, కానీ నేను చాలా లోపల ప్రభా ఇది ఎందుకు అవసరమా, ఇది నేను చెప్తే నాకు అది మంచిగా అనిపించట్లేదు అన్నా సరే దేవుడు నాతో మాట్లాడించిన మాట. అండ్ సెకండ్ థింగ్, యూ నీడ్ టు నో దట్ యు ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్. దేవుని కుమార్తెగా నిన్ను గుర్తెరగాలి. ఆ డాట్, ఆ సర్కిల్ ఫిల్ అవటానికి నువ్వు ఏ రీతిగా అక్కడ నిన్ను పెడితేనే ఏ రీతిగా ఫిల్ అయిందో, నీ కుటుంబం యొక్క ఆశీర్వాదాలు కూడా నీ ద్వారా మాత్రమే ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. ఆమేన్. నిన్ను బట్టి ఆగిపోకూడదు ఆ సర్కిల్, నీ ద్వారానే సర్కిల్ కంప్లీట్ అవ్వాలి. ఆమేన్. హల్లెలూయా. ఎట్లాంటి వ్యక్తులైనా సరే, ఎట్లాంటి ఇల్లు అయినా సరే, నీ బిడ్డలు నిన్ను చూసి వారి యొక్క జీవితాల్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. గుణవతి అయిన భార్య తన ఇల్లు కట్టుకొనును. గుణవతి అయిన భార్య ముత్యముల కంటే అమూల్యమైనది. అవునా కదా? గుణవతి అయిన భార్య ఇల్లు కట్టుకుందంటే ఆమె ఇల్లు కట్టుకుంటాం కాదు, ఆమె ద్వారా ఆమె చుట్టూ ఉన్న వారి ఇల్లులు, ఆమె బిడ్డల యొక్క జీవితాల్లో కలిగే ఇల్లులు ఆమె ద్వారా కట్టబడును అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. 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 తను ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటుందంట. ఎవరికి? గుణవతి అయిన భార్య ప్రతి మనిషికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. తనకి తన యొక్క పరిస్థితుల్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో తెలుసు. తన యొక్క సమస్యలకి సమాధానం ఎలా తెప్పించుకోవాలో కూడా గుణవతి అయిన భార్యకి తెలుసు. ప్రార్థించే తల్లులు మాత్రమే గుణవతి అయిన భార్యలుగా ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 అనుకువ కలిగి ఉంటారు, విధేయత కలిగి ఉంటారు. అట్లాగే అట్ ద సేమ్ టైం అట్లానే తలదించుకొని ఉండమని చెప్పను, నేను ఎప్పుడూ కూడా చెప్పను, నేను ఏ స్త్రీకి కూడా చెప్పను. బట్ షీ నీడ్స్ టు నో వేర్ టు లిఫ్ట్ హర్ హెడ్. దేవుడు స్త్రీని కింద పడేలా, వెనక పెట్టలేదు. దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? తన క్రియేషన్కి సహకారిగా, సపోర్టర్గా ఉండి వెళ్ళు, నీ యొక్క కిరీటాన్ని నేను తనతో పాటు సమానంగా తీసుకెళ్తాను అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే మీరు గమనించినట్లయితే ప్రార్థించే వ్యక్తుల్లో ఎక్కువ శాతం స్త్రీలే వార్ చేసి కార్యాలను చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు బైబిల్లో మీరు చూడగలిగినట్లయితే. జీవం లేని వారికి కూడా జీవాన్ని తీసుకురాగలిగిన శక్తి స్త్రీకి మాత్రమే ఉంది బైబిల్లో. ఆమేన్. హల్లెలూయా. తనేమి తన భర్తను వదిలిపెట్టలా, తన భర్తని కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? ఎలీషాని కలవటానికి వెళ్ళింది. తనతో పాటు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు వి నీడ్ టు కరెక్ట్ అవర్ క్యారెక్టర్. మన గుణాన్ని మనం ఒకసారి కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. గుణం అనగానే ఐఎమ్ రైట్, ఐఎమ్ పర్ఫెక్ట్, ఐఎమ్ ఇది, నేను ఇది. ఎస్, యు ఆర్ ఆల్వేస్ రైట్, మీరు ఎప్పుడు చాలా బాగుంటారు. బట్ వాట్ అబౌట్ యువర్ హార్ట్? ముత్యము కంటే అమూల్యమైనదంట. అప్పుడు మీ కుటుంబాలు ముత్యాల కంటే అమూల్యంగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మాటకి తలదించుకొని నాడు దేవుడు ఉన్నతమైన కార్యాలని దేవుడు మన జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్.
మరి నా ఐడెంటిటీ ఏంటి సిస్టర్ అంటే, నీ ఐడెంటిటీ ఏంటంటే నీ ఇంటి పేరు కాదు. యువర్ ఐడెంటిటీ ఈజ్ యు ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్. యువర్ ఐడెంటిటీ, నా ఐడెంటిటీ, నీ ఐడెంటిటీ నీ చదువు కాదు, నీ ఐడెంటిటీ నీ ఇంటి పేరు కాదు, లేకపోతే నీ ఐడెంటిటీ నువ్వు తెచ్చిన ఆస్తి కాదు, నీ ఐడెంటిటీ లేకపోతే ఇంకేదో కాదు. నీ ఐడెంటిటీ ఏంటంటే యు ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్, గుణవతి అయిన భార్యవి. మళ్ళీ దీన్ని వేరేలాగా ట్రాన్స్లేట్ చేసుకోవద్దు మీకు మీరు. ఆ సిస్టర్ తగ్గించుకొని ఉండమన్నారు. నో 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 నో, గుణవతి అయిన భార్య, నేను అదే చెప్తున్నా, ఎంత వైజ్గా ఆలోచిస్తుందో, ఎంత వైజ్ డెసిషన్స్ తీసుకుంటుందో అవన్నీ కూడా దేవుడు మీకు అనుగ్రహించి పంపించును గాక. ఆమేన్, హల్లెలూయా. రూత్ తీసుకున్న డెసిషన్ సమృద్ధిలోకి నడిపించింది. నయోమి రూతు, నేను వచ్చేస్తా అత్త నీతో పాటు నేను వచ్చేస్తాను, నన్ను వదిలిపెట్టొద్దు అన్నప్పుడు రూతు కరెక్ట్గా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది అని నయోమి గుర్తెరిగినప్పుడు అడగటం మానేసింది. ఇద్దరు కలిసి ఎక్కడికి స్టార్ట్ అయ్యారు? బెత్లెహేమ్కి స్టార్ట్ అయ్యారు. బెత్లెహేమ్కి స్టార్ట్ అయింది, మొదలు ఏం స్టార్ట్ అయింది బెత్లెహేమ్లో? యవల కోత పండ స్టార్ట్ అయింది. చూడండి, కోతల కాలము. రూతు ఫస్ట్ చాప్టర్ 1:22. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అని ఆమె కోడలును మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవలకోత ఆరంభంలో బెత్లెహేము చాలు. ఎప్పుడు స్టార్ట్ అయ్యి వెళ్ళారంట? ఏ పరిస్థితుల నుంచి వెళ్ళారు? మొత్తం అన్నీ కోల్పోయిన పరిస్థితుల నుంచి దేవుని యొక్క ఉద్దేశానికి అలైన్ చేయబడినాడు. వాళ్ళు అనుకున్న క్షణమే దేంట్లోకి వెళ్ళిపోయాడంట? సమృద్ధిలోకి. కోత అంటే ఎవల కోత అంటే ఏంటంటే కరువు లేదు ఆ దేశంలో. వెన్ యూ అలైన్ మీ యొక్క ఉద్దేశాలని, మీ యొక్క ప్రార్థనని, మీ యొక్క థాట్స్ని, మీ యొక్క హార్ట్స్ని దేవుని యొక్క ఉద్దేశంతో అలైన్ చేయబడినాడు, మీ యొక్క జీవితాల్లో కరువు ఉండదు, ఇబ్బందులు ఉండదు, బాధ ఉండదు, చీకు ఉండదు, చింత ఉండదు, అనారోగ్యత ఉండదు, లేమి ఉండదు, దుఃఖం ఉండదు. ఏముంటుంది? సమృద్ధి మాత్రమే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. రూతు తన యొక్క జీవితాన్ని, తన యొక్క ఉద్దేశాన్ని దేవుని ఉద్దేశంతో కలుపుకుంది కాబట్టి రూతు సమృద్ధిలోకి అడుగు పెట్టడం జరిగింది. లేకపోతే రూతు పేరు మనం మెడిటేట్ చేసేవాళ్ళం కాదు. ఎస్, రైట్ ఆర్ రాంగ్? మా అమ్మమ్మ, ముత్తమ్మమ్మ అని నీ తరాలు నిన్ను గుర్తెరగాలి అంటే నీ యొక్క ప్రార్థన దేవుని యొక్క ఉద్దేశాన్ని అలైన్ చేసిన నాడు మాత్రమే నిన్ను దేవుడు నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా తరతరాలకి చూపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం కావాలి దేవునికి? దేవుని యొక్క ఉద్దేశం జరగాలి. అది జరగటానికి దేవుడికి ఒక మనిషి కావాలి. ఆ మనిషిగా రూతు నేనున్నా ప్రభువా అని వచ్చేసింది. నీ యొక్క బిడ్డకి జన్మనిచ్చే ఆ లినియేజ్కి నేను కూడా ఒక కారణభూతురాలుగా నేను ఉండాలి ప్రభు అని తన హృదయంలో తను తాను తగ్గించుకొని వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ నన్ను చూడరా రూతుని? ఆస్తి ఉండుండదంటారా రూతుకి? ఇంకో పెళ్లి చేసుకుంటే జీవితం రాదంటారా? ఎందుకని రూతు వెళ్ళలేదు? ఎందుకంటే దేవుని యొక్క హృదయంతో రూతు యొక్క హృదయం కనెక్ట్ అయింది కాబట్టి దేవుని యొక్క ఉద్దేశానికి రూతు కూడా ఒక కారకురాలుగా నిలబడింది. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా దేవుడు మీ జీవితాల్ని ఈరోజు మార్చునుగాక. ఆమేన్. ఎస్తేరు మనకు ఒకటి నేర్పించింది. ఏం నేర్పించిందంటే ప్రార్థించడం నేర్పించింది. ఎలాగా చెప్పనా? దేవుని ఆత్మ కలిగిన దేవుని బిడ్డలు, ప్రార్థించే తల్లులు ఎక్కడ మోకరించాలో నేర్చుకున్న నాడు దేవుడు మనుషుల ముందు నుంచో పెడతాడు అన్నది ఎస్తేరు యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనకి చూపించాడు. ఎస్తేరు ఎక్కడి నుంచి ఉంది? ఎక్కడ మోకాళ్ళేసింది? 3 రోజులు దేవుని సన్నిధిలో మోకాళ్ళేసింది. దేవుడు ఎక్కడి నుంచో పెట్టాడో తెలుసా? ఎస్తేర్ని శాసించే ప్లేస్లో నుంచో పెట్టాడు. ఆమేన్. రాజ్యాంగాన్ని తిరగరాయగలిగిన వ్యక్తిగా ఎస్తేర్ని చేశాడు దేవుడు. రాజు ముందు కాదు నుంచోపెట్టింది. ఎస్తేరు మాట్లాడింది కాబట్టే రాజు కనికరించబడ్డాడు. ఎందుకో తెలుసా? ఎస్తేరు 3 రోజులు తన ఆత్మని దేవుని యొక్క ఆత్మతో కనెక్ట్ చేసేసింది. దేవుని యొక్క ఉద్దేశంతో తన యొక్క ప్రార్థనని కనెక్ట్ చేసి లింక్ చేయబడింది కాబట్టే ఆయన హృదయాన్ని ఎస్తేరు కలిగింది, ధరించుకొని వెళ్ళింది కాబట్టే రాజు ఎస్తేరుకి తలదించుకున్నాడు అని అర్థం. ఆమేన్.
రాజు తనంతటిగా తాను వచ్చి ఎస్తేరు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు. చాలామంది ఏమంటారు తెలుసా, ఎస్తేరు మీద ఉన్న ప్రేమతోటి, ఎస్తేరు పైన ఉన్న దయతో. నో 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 ఎస్తేరు మీద ఉన్న ప్రేమ దయ ఖచ్చితంగా ఉండుండొచ్చు. బట్ ఎస్తేరు దేవుని యొక్క హృదయాన్ని ధరించుకొని వెళ్ళింది కాబట్టే, దేవుని యొక్క హృదయాన్ని రాజు చూశాడు కాబట్టే దేవుని యొక్క ప్రజలకి రక్షణలోకి నడిపించి వాళ్ళని విడిపించగలిగిన శక్తి ఎస్తేరు రాజు దగ్గర నుంచి పొందుకుందని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరు లాగా ప్రార్థిస్తే ఏమైద్దో తెలుసా, అన్ని కొట్టేసిని కూడా రైట్ చేస్తూ ఉంటాడు దేవుడు. ఆమేన్. నువ్వు ఎక్కడ మోకరించటమో నేర్చుకున్నావంటే ఎక్కడ నిన్ను రాయల్టీగా నుంచోపెట్టాలో దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. నువ్వు మోకరించటం తెలిసినాడు, నుంచుంటం కూడా దేవుడు చూపిస్తాడు నీకు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ నుంచుంటానంటే అక్కడ ఎరక్కొడతాడు కాళ్ళు. మనిషి దగ్గర నువ్వు హానర్ అవ్వాలంటే దేవుని దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకో. ఆమేన్, హల్లెలూయా. దేవుని దగ్గర తగ్గించుకుంటూ అంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తా, అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ముసికేసి ప్రార్థన చేయటం కాదు. గుణవతి అయిన భార్యగా మారి దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించిన నాడు మూసుకుపోయిన తలుపులు దేవుడు తెరుచునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి కోపం వచ్చి ఉంటుంది ఈరోజు మాత్రం కదా పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కోప్పడినా పర్వాలా, ఐ వాంట్ టు సీ ఏ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్స్. మీరు కోప్పడినా పర్వాలా, బాధపడినా పర్వాలా, ఏదైనా పర్వాలేదు. బట్ నేను మీ జీవితాల్లో మీ యొక్క ఆత్మీయ తల్లిగా, ఒక దేవుని సేవకురాలుగా నా యొక్క ప్రార్థనలు మీ జీవితంలో ఏ రీతిగా ఓపెన్ అవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క ఆశీర్వాదాలు 100% మీరందరూ చూడటానికి, అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క గోడ విరక్కొట్టబడటానికి మాత్రమే దేవుడు ఈరోజు నా ద్వారా ఈ మాటలను పలికిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మని మనం ధరించుకొని నాడు, దేవుని యొక్క హృదయాన్ని మనల్ని ఎక్స్రే తీస్తే ఏం కనిపించాలంటే, ఏంటి నీ హృదయం కనిపించట్లా, ఎవరిది ఈ హృదయం అని చూడాలి డాక్టర్స్. షుగర్ లేదా, ఉంది. బట్ ఆ హార్ట్కి షుగర్ యొక్క ఎఫెక్ట్ తగలట్లా. ఆమేన్, హల్లెలూయా. అట్లా అని సిస్టర్ ఎప్పుడు మేము ఇంకా ఇప్పుడు దాకా ఇన్ని జీవితాలు ఇక నా మాట మీద నడిచింది, ఇప్పుడు వెళ్ళి కాదంటే ఎట్లా సిస్టర్ అని అనుకోవచ్చు. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అది చేసి చూడు, ఆశీర్వాదం యొక్క టేస్ట్ దేవుడు నీకు చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆగిపోయిన ప్రార్థనలకి జవాబులు వస్తూ ఉంటాయి. ఆమేన్. నాకు చెప్పొద్దు, పక్కన వాళ్ళకి చెప్పొద్దు, ఎదురోళ్ళకి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు. వెళ్ళండి దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయండి. దేవా నీ సన్నిధిలో మోకరిస్తున్నా, ఈరోజు నన్ను గుణవతి అయిన భార్యగా చేయి నాయన, ముత్యముల కంటే అమూల్యమైన దానిగా నన్ను చేయి నాయన, నీ యొక్క చిత్తాన్ని చేయటానికి కావాల్సిన గుణాలు నాకు అనుగ్రహించిన ఆయన, అట్టి గుణాలతో నన్ను గుణవతి అయిన భార్యగా చేయి నాయన. చాలు, నాకు ఇంకే ఆన్సర్స్ వద్దు. ఎందుకో తెలుసా, నువ్వు ఇక్కడ మోకరిస్తే అక్కడ నిన్ను నుంచో పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ మోకరించాలో తెలుసు, ఎక్కడ నుంచోవాలో కూడా ప్రార్థించే తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బీ స్ట్రాంగ్, బీ బోల్డ్. స్ట్రాంగ్గా ఉండండి, బోల్డ్గా ఉండండి, హెల్దీగా ఉండండి. దేవుని యొక్క కార్యాలు మీ జీవితాల్లో దేవుడు చూపించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశాన్ని తలదించుకున్న నాడు తల్లి అయిన మరియా వల్లే దేవుడు ఉన్నతమైన కార్యాలకి జన్మనివ్వగలిగిన శక్తిని మీ నోట్లో, మీ కడుపులో, మీ ద్వారా జరిగించును గాక. ఆమేన్, హల్లెలూయా. దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ క్రిస్మస్, అవునా కదా? అవునా? జాయ్ టు ద వరల్డ్, జాయ్ టు యువర్ ఫ్యామిలీ. మీ ద్వారా మీ కుటుంబాలకి ఆనందము వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఈరోజు దేవుడు హార్ట్ ఆపరేషన్ చేసి మిమ్మల్ని పంపించేస్తున్నాడు. ఆయన హార్ట్ తీసి పెడుతున్నాడు, ఆయన హార్ట్తో మిమ్మల్ని ఫిల్ చేస్తున్నాడు. ఆయన హార్ట్ ద్వారా మీ జీవితాల్లో ఆయన యొక్క జీవం జరిగించును గాక, ఆయన యొక్క జీవం గోత్రు అవును గాక. ఆమేన్. జీవం లేని పరిస్థితులు జీవంలోకి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. భయంకరమైన జనరేషన్లో ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. భయంకరం అంటే భయంకరమైన జనరేషన్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు సంఘం చూడలేకపోతుంది అంటే సంఘం కూడా చాలా రాంగ్ ట్రాక్లో నడుస్తూ ఉన్నారు. నువ్వు ఎంత భయంకరమైన ప్రార్థించే స్త్రీ అయితే అంత తగ్గింపు కలిగిన స్త్రీగా నువ్వు నీ ఇంట్లో ఉండాలి. ఆమేన్. బయట నువ్వు ఎంత ప్రార్థనైనా చెయ్యి, నీ ఇంటికి వెళ్ళగానే నీ యొక్క గుణము నీ బిడ్డలు చూడాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే సమాజం దేవునిలోకి నడిపించబడతా ఉంటుంది. ఆమేన్. రైట్ డెసిషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? గుణంలో నుంచి వస్తుంది, విజ్డమ్లో నుంచి వస్తుంది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటే ఒక వచనం చూసి నేను ఐ విల్ క్లోజ్ దిస్ సర్మన్. ప్రోవర్బ్స్ 31:26. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశములే ఆమె బోధించును. జ్ఞానం కలిగి తన నోరు తెరుచును. గుణవతి అయిన భార్య మాత్రమే జ్ఞానం కలిగి నోరు తెరుస్తుంది. అంటే ఏంటంటే ఎక్కడ నోరు తెరవాలో జ్ఞానం కలిగిన స్త్రీకి అస్తమాను మాట్లాడుతూ ఉండరు, అస్తమాను అరుస్తూ ఉండరు, అస్తమాను తన యొక్క డెసిషన్స్ చెప్పదు. తను చెప్పింది అంటే జరిగిద్దని అర్థం. ఆమేన్. అరే మీ అమ్మ చెప్పింది ఇంకంతే, దట్స్ ఇట్, కామ్ అయిపోండి. అమ్మ చెప్పింది, అమ్మ చెప్పదు, అమ్మ చెప్పింది అంటే వినాలి అని తండ్రి అనుగాక. బిడ్డలు వస్తారు కొంతమంది తల్లిదండ్రులు, నా బిడ్డలు నా మాట వినట్లేదంటే ఫస్ట్ యూ నీడ్ టు కరెక్ట్ యువర్ క్యారెక్టర్ అంటాను నేను. ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, అప్పుడు మీ బిడ్డలు మీ మాట వింటూ మొదలు పెడతారంట. కొంచెం హార్డ్గానే ఉంటుంది వాళ్ళకి. నా దగ్గరికి 2-3 సిస్టర్స్, వాళ్ళు చాలా బాధపడ్డారు, నా మీద బాధ పెట్టుకున్నారేమో నాకు తెలియదు కానీ చర్చికి వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి పాస్టర్గా వందనాలు చెప్తారు. కానీ నేను అదే చెప్పాను, ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్, దెన్ ఎందుకు నీ బిడ్డలు నీ మాట వినట్లేదో తెలుస్తుంది అంట. వై? బికాజ్ జ్ఞానము కలిగిన స్త్రీ ఎక్కడ మాట్లాడాలో తెలుసు, ఎక్కడ నోరు మూసుకొని ఉండాలో కూడా తెలుసు. నువ్వు నోరు మూసుకోవాల్సిన చోట మాట్లాడాల్సిన చోట నోరు మూసుకుంటున్నావు కాబట్టి అంత కచడ జరుగుతూ ఉన్నాయని అర్థం. ఈరోజు నుంచి ప్లాస్టర్ వేసుకోండి. దేవుడు ఎక్కడ తెరవమంటే అక్కడ తెరవండి, ఎక్కడ ముయ్యమంటే అక్కడ. అప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలకి, మీ సమాజానికి ఆశీర్వాదకరమైన స్త్రీగా, ఉమెన్ ఆఫ్ ఫెయిత్గా, ప్రేయర్ వారియర్గా, ఒక పెద్ద డేంజరస్ ఉమెన్గా భూమి మీదకి పంపించును గాక. ఆమేన్. పాము ఎంత సాధువుగా ఉంటుంది. పాముని చూసారు ఎప్పుడైనా? దాన్ని చూస్తే ఎలా ఉంటుంది? సాఫ్ట్గా ఉంటుంది, పట్టుకున్నా సరే దూదిలాగా ఉంటుంది. ఇది రైట్ ఆర్ రాంగ్? అవునా కదా? ఒకసారి నేను ల్యాబ్లో పట్టుకున్నాను, అంతేగాని పావులతో ఆడుకునేదాన్ని కాదు. బట్ ఆ పాము చాలా సాఫ్ట్గా ఉంది నేను ల్యాబ్లో పట్టుకుంటే. కానీ అది కరిస్తే సెకండ్స్లో వెళ్ళిపోతాం, కొన్ని పాములు కరిస్తే. ఆ రీతిగా మీరు ఉందురుగాక. చూడటానికి సాఫ్ట్గా ఉంటారు, వారియర్ రూమ్లోకి వెళ్ళారనుకో సమస్య చచ్చును గాక. ఆమేన్. ఆమేన్. మూసుకుపోయిన తాళాలు తెరవబడును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. మిమ్మల్ని ఎందుకంటే తెలుసా, యు ఆర్ ద డాటర్ ఆఫ్ గాడ్. మీరు దేవుని కుమార్తెలుగా దేవుడు చేసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నీట్గా ఉండండి, బోల్డ్గా ఉండండి, రాయల్గా ఉండండి. ఎక్కడ మాట్లాడాలో తెలుసుకోండి, ఎక్కడ తగ్గుండాలో తెలుసుకోండి, ఎక్కడ ప్రార్థించాలో తెలుసుకోండి, ఎక్కడ నిలబడి యుద్ధం చేయాలో కూడా తెలుసుకోండి. దేవుడు అట్టి ఆత్మని, అట్టి జ్ఞానాన్ని మీకు అనుగ్రహించి ఇక్కడి నుంచి పంపించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఐఎమ్ సో హ్యాపీ టుడే. అవునా కదా? ఆమేన్. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు మీ జీవితాల్లో ఆగిపోయిన కార్యాలన్నిటికి సమాధానాలు రాకుండా అడ్డుగా ఉన్న మీ యొక్క శత్రువుని దేవుడు ఈరోజు మీకు తెలియపరిచి మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించును గాక. దానితో యుద్ధం చేయగలిగిన శక్తి, ఆ యొక్క ప్రార్థన ఆత్మని మీ పైన మెండుగా కృమ్మరించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమని మీ పైన వెదజల్లును గాక. దేవుని యొక్క హృదయాన్ని మీ హృదయాలతో ఏకీభవించును గాక. ఆమేన్. మీ యొక్క ప్రార్థనలు
ఆయన యొక్క హృదయాలోచనలతో ఏకమవునుగాక. అట్టి ప్రార్థనలు మాత్రమే మీ నోటి నుంచి బయటకి వచ్చునుగాక. ఆమేన్. ప్రభు యేసయ్య చిన్ని ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించండి, ఆశీర్వదించండి. వినిన మాట ప్రతి ఒక్క మాటని బిడ్డల జీవితాల్లో జరిగించమని అడుగుతున్నాం. వారు మా యొక్క హృదయాల్ని మీరు సరిచేసి ఇక్కడి నుంచి పంపించమని అడుగుతున్నాను ప్రభు. వినిన మాట ఏ ఒక్క మాట తప్పిపోకుండా వారి హృదయాల్లో 100% అది జరిగింపబడును గాక. నీ యొక్క ప్రార్థన ఆత్మతో బిడ్డల్ని నింపి పంపిస్తున్నాను నాయన. నీ హృదయంతో మా ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలు ఎలైన్ అవ్వును గాక. నీ ఉద్దేశపూరితమైన ప్రార్థనలు మాత్రమే మా నోటి నుంచి బయటకి వచ్చును గాక. లైక్ ఎస్తేర్, లైక్ రూత్, లైక్ తల్లి అయిన మరియలాగా మా ప్రార్థనలు, మా యొక్క జీవితాలు ఆ రీతిగా మార్చబడును గాక. ఈ బిడ్డల పైన మెండైన దీవెనలతో నింపి ఆశీర్వదించమని అడుగుతూ వారి జీవితాలు ఈ రోజు నుంచి న్యూ ట్రాన్స్ఫర్మేషన్లోకి నడిపించబడ్డాయని గుర్తెరుగులాగిన ఒక సూచనని బిడ్డల పక్షాన జరిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆల్ అవర్ వ్యూవర్స్, మీ అందరికీ ఫాదర్స్ హౌస్ నుంచి, ఇప్పుడున్న మా సంఘ సభ్యులందరి నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యములో మీ యొక్క కుటుంబాలు, మీ జీవితాలు కట్టబడాలని ఆశించినట్లయితే, దేవుని యొక్క ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన శక్తిని మీ జీవితంలో ప్రత్యేకమైన రీతిలో మీరు అనుభవించాలని ఆశించినట్లయితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ ఈస్ ద ప్లేస్ దట్ యూ నీడ్ టు కమ్. మీరు టీవీ ప్రోగ్రామ్స్ విని దీవించబడుతున్నారని మేము నమ్ముతున్నాం. మూవ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ కమ్ అండ్ అటెండ్ అవర్ సర్వీసెస్. ప్రతి ఆదివారం ఉదయం అట్లాగే సాయంత్రం జరుగుతూ ఉంది. లుక్ ఆన్ ద స్క్రీన్ ఫర్ ద టైమ్ అండ్ కమ్ అండ్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము మీ జీవితంలో బహు బలముగా పనిచేయడం మీరు చూస్తారు. అండ్ ఐ బిలీవ్ గాడ్ విల్ షిఫ్ట్ యు టు అనదర్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.